అనాదిగా ప్రపంచమంతా నిండి ఉన్న బ్రహ్మచైతన్యానికి ప్రతీకంగా ఈ శబరిమల పుణ్యక్షేత్రం నెలకొని ఉంది. విష్ణు శివతత్వమైన సంరక్షక విమోచనలను తనలో నింపుకున్న శబరిగిరినాథుడు ఆ అయ్యప్పను తారక బ్రహ్మను పిలవడం జరుగుతుంది. తన సన్నిధికి వచ్చే భక్త మనసులను సంసార సాగరం నుంచి మోక్షం వైపు మళ్లిస్తాడు. ఈ మహాసన్నిధిలోని జీవార్చనయే శరణఘోష. ఇరుముడిని తలదాల్చి శరణఘోష మంత్రాన్ని జపిస్తూ 18 మెట్లను ఎక్కుతూ కలియుగ వరదుడైన అయ్యప్ప స్వామిని దర్శించడానికి వచ్చే భక్తులకు ముందుగా కనిపించేది బంగారు ధ్వజస్తంభం. అశ్వం అధిరోహించిన బంగారు ధ్వజస్తంభం. ధ్వజస్తంభం వెనుకనే ఉన్న తత్వమసి భక్తులకు దర్శనమిస్తుంది. వ్రతమాల ధరించి నైష్టిక బ్రహ్మచర్యం మొదలవగానే భగవంతుడు భక్తుడు ఒక్కటయ్యే పుణ్యతీర్థం శబరిమల క్షేత్రం. తత్వమసి అంటే అదే నీవు అని అర్థం. నాలోనూ నీలోనూ ఉండేది ఒక్కటే భగవదాంశమని. మన మధ్య చిన్న పెద్ద అనే తేడా లేదని తెలియజేస్తున్న వేదసూత్రమే తత్వమసి. అయ్యప్ప స్వామి సన్నిధికి కొంత దూరంలో నెలకొని ఉన్నది మాలికపురత్తమ్మ క్షేత్రం. లోకాలను ఏలే లోకమాతగా మాలికపురత్తమ్మను భక్తులు కొలుస్తున్నారు. మధురమైన గిరిపైని మంగళదేవి నీవే. కొబ్బరికాయను దొర్లించడం ఈ క్షేత్రంలో ఆచరించే ఒక పద్ధతి. మంజాంబిక అనే పిలువబడే ఈ దేవికి సమర్పించే నివేదనలు పసుపు, తమలపాకు, పట్టు, కుంకుమ, కర్పూరం కూడా ఉంటాయి. మాయా మహీషి నుంచి విమోచనం లభించిన దేవికి మోక్షాన్ని ప్రసాదించి తన క్షేత్ర సమీపంలో ఉన్న మాళికపురత్తులో స్థానం కల్పించాడు అయ్యప్ప స్వామి. నిత్య బ్రహ్మచారి అయిన అయ్యప్పను తనను వివాహం చేసుకోమని కోరిన దేవితో శరకుత్తియాల్లో కన్య సాములు శరాన్ని గుచ్చిన నాడు వివాహం చేసుకుంటానని చెప్పాడన్నది ప్రతీతి. అయితే ప్రతి సంవత్సరం కన్యస్వాములు రావడం, మాళికపురత్తమ్మ నిరాశగా వెనుతిరగడం జరుగుతోందన్నది ఈ అయ్యప్ప స్వాముల నమ్మకం.
ధర్మపాలక అయ్యప్ప మన జన్మ కర్మలే తీర్చును కర్మ సాక్షికి సాక్షియేనే అమ్మయి కరుణించును మోహములను హరించే మోక్షకారిణి అంబిగే. దేవీ దర్శనం అనంతరం భక్తులు చేరుకునేది కడుత్త స్వామి గుడికి. అయ్యప్ప స్వామి శిష్యుడిగా మారిన కడుత్త స్వామి సన్నిధిలో నీళ్లు తాగడం అనే మొక్కుబడి చాలా ముఖ్యమైనది. పురాతనమైన నాగారాధన జరిగే ప్రదేశం ఈ మాళీగపురం. భయభక్తులతో నాగదేవతలకు పసుపుతో అర్చనలు చేస్తారు స్వామి భక్తులు. నమః సూర్యాయ ఇది నవగ్రహ మండపం. జీవితములో గ్రహాల బాధలు తీరడానికి నవగ్రహాల ప్రీతికై అయ్యప్ప భక్తులు మొక్కులను తీర్చుకుంటారు. మంగళాయ బుధాయ చ 18 మెట్లకు ఉత్తరం వైపు కరుత్త స్వామి ఆలయం ఉంటుంది. కర్పూరం, ద్రాక్ష ఈ స్వామికి ఇష్టమైన నైవేద్యం. 18 మెట్లకు దక్షిణ వైపు నెలకొని ఉన్న కరుప్పాయి అమ్మను కూడా భక్తితో కొలుస్తారు అయ్యప్ప స్వామి భక్తులు. అయ్యప్ప స్వామి సహచరుడు, ప్రియమిత్రుడు, మహాభక్తుడైన వావర స్వామి సమాధి ఆచార వ్యవహారాలతో స్థాపించబడి ఉంది. మానవ జాతి ఒక్కటే అని చాటే ఈ ప్రదేశంలో వావర స్వామిని దర్శించవచ్చు. వావర స్వామి తరం ముస్లింలు భక్తులకు విభూతిని ఇచ్చి ఆశీర్వదిస్తారు. మిరియాలు, చందనం, పన్నీరు, కొబ్బరికాయ మొదలైనవి ఇక్కడి ప్రత్యేకమైన నైవేద్యం. శబరిగిరీశ్వర సౌభాగ్యదాయక శరణం తవ. శబరిమల క్షేత్రం వెనుక ఉన్నది భస్మకుళం. ఇదే తీర్థయాత్రకుల పాపహారిణి. శ్రీరామునిచే మోక్షం లభించిన నీలి శబరి మోక్షానంతరం యోగాగ్నిలో దహించగా మిగిలిన భస్మం ఈ కోనేటిలోనే నిమజ్జనం చేశారన్నది ప్రతీతి. భస్మకుళంలో స్నానమాచరిస్తే సకల పాపాలు తొలగుతాయనేది భక్తుల నమ్మకం. ఈశ్వర సౌభాగ్యదాయక శరణం తవ చరణం. കരളിലെ കാടൊരു പൊന്നമ്പലമേടായി സുരഭില ചിന്തകൾ കർപ്പൂര കുണ്ടമായി. കരളിലെ കാടൊരു പൊന്നമ്പലമേടായി സുരഭില ചിന്തകൾ കർപ്പൂര കുണ്ടമായി. പങ്കജനയന മാമകാത്മാവൊരു 18ാം പടിയായി. 18ാം പടിയായി. శబరిమల తీర్థయాత్ర రోజులైన మండల కాలంలో త్రిశూర్, మలప్పురం జిల్లాలలో జరిగే సాంప్రదాయ పూజా విధానమే పాన. ప్రాంతీయ ఆచారాల ప్రకారం దేశపాన, పానతొళ్ళల్, పాన పెడుత్తం, పాన నృత్యం అనే పేర్లు కూడా ఈ సాంప్రదాయ కళలకు ఉంది.